మొత్తానికి కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కవిత పైన వేటు వేసింది. మరి కాసేపట్లోనే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నోట్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పుడు మనకున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ ఒక నోట్ విడుదల చేయబోతోంది. కవిత హరీష్ రావు పైన, సంతోష్ రావుల పైన చేసినటువంటి కామెంట్స్ కి గత 2 రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేటీఆర్ గాని, జగదీష్ రెడ్డి గాని, పల్లా రాజేశ్వర రెడ్డి గాని ముఖ్య నాయకులంతా కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో ఎట్ లాస్ట్ మొత్తానికి కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కవిత గత 3 నెలలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు గాని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను చేస్తున్నటువంటి పార్టీకి అనుకూలంగా కాకుండా పార్టీ లైన్ దాటి అతిక్రమించి సామాజిక తెలంగాణ రాలేదని మాట్లాడడం కానీ, అటు కవిత లేఖ విషయంలో అంటే కేసీఆర్ దేవుడే గాని, దేవుడి చుట్టూ దయ్యాలున్నాయి, కోవట్టులున్నాయి అని చెప్పినటువంటి ఈ కామెంట్స్ కానీ, సో కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుని పార్టీ లైన్ అతిక్రమించి మాట్లాడుతున్నారు. సో నిన్న హరీష్ పైన, అటు కేటీఆర్ పైన సంతోష్ రావుల పైన చేసినటువంటి కామెంట్స్ కి రెస్పాండ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నోట్ విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్ స్వామి కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, సో అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేయబోతున్నారు. కవిత పైన వేటు వేశారు. సో నెక్స్ట్ ఏంటి? ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయబోతున్నారా? నోట్ వచ్చిన తర్వాత ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమం నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత పైన బీఆర్ఎస్ పార్టీ వేటు అస్త్రం ప్రయోగించింది. మరి కాసేపట్లోనే పార్టీ అధిష్టానం నుంచి అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కవిత వ్యవహార శైలిపైన గుర్రుగా ఉన్న గులాబీ బాస్ గత కొద్ది కాలంగా ఆమె వ్యవహార శైలిపైన ఆగ్రహంగా ఉన్నారు. ఆమె తన సొంత పంతాలో వెళ్తుంది కాబట్టి ఆమె పైన ఖచ్చితంగా వేటు వేసి తీరాల్సిందని చెప్పేసి పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి ఒక అఫీషియల్ నోటు బయటికి రాబోతుంది. అందుకోసమే ఒకవైపు పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా కవిత వ్యవహార శైలిపైన గుర్రుగా ఉన్నారు. ఒకవైపు గత 3 నెలలుగా కవిత టైం లైన్ చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ నేతలపైన, అధిష్టానం పైన, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కీలక వ్యక్తులపైన ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని కూడా పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇక కవిత వ్యవహార శైలిని ఇక ఉపేక్షించేది లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ కవిత పైన పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో ఒకవైపు గత కొద్ది కాలంగా, గత 3 నెలల కాలంలో కవిత తన వ్యక్తిగతంగా తన తండ్రికి రాసిన లేఖల విషయంలో పార్టీ కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, తన వ్యక్తిగత లేఖలను లీక్ చేసి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని మాట్లాడినటువంటి కవిత విషయంలో పార్టీ కొంత తూచి చూడనట్లు వివరించింది. ఆ తర్వాత కేసీఆర్ తాను వ్యక్తిగతంగా కవితతో మాట్లాడకుండా కవిత తల్లి కేసీఆర్ తన భార్య శోభమ్మ ద్వారా ఆమెను ఈ విషయంలోకి ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆమె వ్యవహార శైలి పట్ల బయటికి మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆమె విషయంలో మరింత ఉపేక్షించి చూస్తే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి ఆలోచించే ఈ వేటు వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే గత కొద్ది కాలంగా ఒకవైపు ఆమె కేసీఆర్ సూచించిన తర్వాత కూడా కవితమ్మకు శోభమ్మ చెప్పిన తర్వాత కూడా ఆమె మళ్ళీ చిట్చాట్ చేయడం, చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసం ప్రయత్నాలు జరిగాయి అనే ఏదైతే లీక్ చేశారో ఆ విషయంలో పార్టీ చాలా ఇబ్బంది పడింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్స్కు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ బలం చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు భావించారు. మరోవైపు తాను జైల్లో ఉండగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగాయి, తాను జైల్లో ఉండడం కోసం మొగ్గు చూపాలని తప్ప బీఆర్ఎస్ పార్టీ విలీనం కోసం తాను అంగీకరించలేదని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగించాయి. ఆ తర్వాత కూడా ఆమె మళ్ళీ కామ్గా ఉండలేదు. ఒకవైపు తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలోని వ్యక్తులు ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ రహితంగా వ్యవహరించద్దు, ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని చెప్పేసి కూడా పరోక్షంగా కవిత పేరు చెప్పకుండానే నేరుగానే ఆయన హెచ్చరించినప్పటికీ కూడా కవిత ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత వరుసగా మాట్లాడుతూ వస్తారు. ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన సమయంలో కూడా కవిత పార్టీ నేతలతోని కలవకుండా నేరుగా ఒకవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిసి ఒకవైపు బయటకు వచ్చారు. పార్టీ నేతలతో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఆమె సొంత కార్యక్రమాలు చేశారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కేసీఆర్ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి కూడా హెచ్చరించారు. స్వామి, కవిత విషయంలో జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత లైన్ కంప్లీట్లీ మారిపోయింది. బీసీల జెండా ఎత్తుకుంది, సామాజిక తెలంగాణ రాలేదని చెప్పింది, సింగరేణి జాగృతిని ఏర్పాటు చేసింది, హెచ్ఎంఎస్ సంస్థకి ఆ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత హరీష్ రావు పైన
సంతోష్ రావు పైన కామెంట్ చేసింది, అంతకుముందు జగదీష్ రెడ్డి పైన కామెంట్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో పనిచేయట్లేదంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ వేటు తర్వాత కవిత ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే, రాజకీయంగా ముందుండాలంటే కనుక. అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారా, కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఒకవేళ పార్టీకి ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి, ఇది ఇండైరెక్ట్ గా కేసీఆర్ ని విమర్శించినట్టు అవుతుంది కదా. సో దీన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పటికే ఒకవైపు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రతిపక్షాలకు, తమకున్నటువంటి రాజకీయ వైరి పక్షాలకు, తమ రాజకీయ శత్రువులకు అస్త్రంగా మారుతున్నాయనే అభిప్రాయంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒకవైపు ఆమె తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా తెలంగాణ జాగృతిని సంస్థను ఏర్పాటు చేసి తన సొంత సంస్థను, సొంత క్యాడర్ను, సొంత ఒక పార్టీకి సంబంధించిన లైన్ దూరంగానే ఆమె సొంతగా ఒక క్యాడర్ అయితే ఏర్పాటు చేసుకున్నది. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గాల్లో పార్టీకి సమాంతరంగా యువజన విభాగం, ఒక మహిళా విభాగం, సాంస్కృతిక విభాగం పేరుతో పెద్ద ఎత్తున కూడా మొదటి నుంచి ఆమె సొంత లైన్లోనే వెళ్తూ ఉన్నది. కానీ పార్టీ సమాంతరంగా నడిచింది. కేసీఆర్ కూడా ఆమె తెలంగాణ ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి ఒకవైపు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ ఆమెను ఎంకరేజ్ కూడా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఢిల్లీలో పార్టీ వాణి వినిపించడం కోసం ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వంలో ఇటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా మంత్రులుగా పనిచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చేస్తున్న పనులు ముందు సాగిపోయాయి. కానీ 2018 తర్వాత ఒక్కసారిగా ట్రెండ్ మారింది. కవిత నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోవడం, ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా వేరువేరుగా మారిపోవడంతో కూడా ఆమె తన లైన్ మార్చుకున్నట్టుగా అర్థమవుతుంది. తన ఓటమికి రాష్ట్రంలో ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాంతరంగా ఇంకా బలంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయడంతో కూడా ఆమెను ఓడించడానికి పార్టీ నేతలే ప్రయత్నం చేశారని చెప్పేసి ధర్మగర్భంగా పార్టీ నేతల పరోక్షంగా ఆమె అనేక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పార్టీ అధినేత ఆమెను అనుభవించడం కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెను సంతృప్తి పరిచారు. ఆ తర్వాత లిక్కర్ కేసు తర్వాత ఆమెకు సరినటువంటి పరిణామాల్లో ఒకవైపు ఈడీ ఎంటర్ కావడం, సిబిఐ ఎంటర్ కావడం, ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా మరింత మొండిగా మారిపోయారు. చాలా మంది రాజకీయంగా తెలిసిన వారు చెప్తూ ఉంటారు, కేసీఆర్ లాగే కవిత కూడా చాలా మొండిగా వ్యవహరిస్తారు, తను అనుకున్న బాటలో నేరుగా వెళ్తారని చెప్పేసి కూడా అంతా చెప్తున్నట్టుగానే ఆమె తన అనుకున్న లక్ష్యం వైపు నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా తెలంగాణ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే సంస్థ పెట్టడం, బీసీ హక్కుల కోసం మాట్లాడడం, తెలంగాణ గత కేసీఆర్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదు, సామాజికంగా అందరికీ న్యాయం చేయలేకపోయారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ కోసం ఆమె పోరాటం చేశారు. ప్రతి జిల్లాలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూల పేరుతోటి సమీక్షలు, ఒకవైపు సెమినార్లు నిర్వహించి అందరినీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కటొక్కటిగా తాను సొంతగా ఒక సొంత రాజకీయ పార్టీ మాదిరిగా తెలంగాణ జాగృతిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఇటు అన్ని రకాల విభాగాలు ఏర్పాటు చేశారు. శ్రీకాంత్, ఉదానికి కవిత పైన బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. అధికారికంగా మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నోటు వెలువడబోతోంది. కవిత పైన వేటు తర్వాత ఆల్రెడీ ముందే ప్రిపేర్డ్ గా ఉంది కవిత. నాకు తెలుసు, నేను గీత గీసుకొని కూర్చున్నా, ఖబర్దార్ అంటూ హరీష్ రావుకు, సంతోష్ రావుకు ఒక వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక భారీ కుదుపు. నిన్నటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా మౌనంగానే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్, ఎట్లాంటి చర్యలకు దిగబోతున్నారు? గతంలో ఎట్లా అయితే విజయశాంతి పైన కానీ, ఆల నరేంద్ర పైన కానీ, మొన్న భూపతి రెడ్డి పైన కానీ, అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈటెల రాజేందర్ విషయంలో నేరుగా బహిష్కరణ వేట వేశారు. సో ఇప్పుడు కూడా అదే బాటలో బీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కవిత విషయంలో కూడా అదే నిజమైంది. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక పెద్ద మచ్చలాగా ఉంటుంది. అంటే ఈటలైతే ఒకటి, కన్నబిడ్డ అయితే ఒకట. పార్టీని నిందించి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన అవినీతి మరకలేస్తే ఎందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇట్లాంటి నేపథ్యంలో కవిత పైన బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. నెక్స్ట్ కవిత ఏం చేయబోతోంది? నెక్స్ట్ కవితను ఎదుర్కోవడానికి ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పాటు కవితను కూడా ఎదుర్కోవాల్సిందేనా? కవిత ఇంకా ఏమేం లీకులు బయటకు ఇవ్వబోతోంది? రైట్ స్వామి, ఒక్క కవిత లీక్స్ ఎట్లా ఉండబోవచ్చు? సో కవిత ప్రధానమైనటువంటి శత్రువు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాదు అనొచ్చా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావే రాజకీయ శత్రువులుగా చూడాలా? అంటే శ్రీకాంత్, ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచి కూడా ఒక పొలిటికల్గా చాలా అంబిషియస్, ఖచ్చితంగా తాను కేవలం కేంద్రంలో ఎంపీగా మాత్రమే పనిచేశాను, కేసీఆర్ 10 ఏళ్ల సర్కార్లో నాకు ఎలాంటి కీలక పదవి ఇవ్వలేదు, ఇప్పుడున్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించారు, తను అధికారికంగా ఎలాంటి పదవులు అనుభవించలేదు, రానున్న రోజుల్లో తెలంగాణలో కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి నేనే అవుతానని చెప్పేసి ఆమె బలంగా నమ్ముతూ తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. తాను ఎంత మొండిగా ఉంటానో ఖచ్చితంగా తన సుదూర రాజకీయ లక్ష్యం వైపు దూసుకెళ్లడం కోసమే కవిత మొదటి నుంచి కూడా గత కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ
చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. తాను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతాను, తెలంగాణలో ఒకవైపు తనకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ తోటి, తనకు ఉన్నటువంటి ఒకవైపు రాజకీయ అనుభవంతో, తనకు ఉన్నటువంటి దూకుడు తత్వంతో జనంలోకి వెళ్ళి జన మద్దతు కూడగడతానని చెప్పేసి ఆమె పరోక్షంగా తన అనుయాయుల వద్ద, తన సంబంధిత క్యాడర్ వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ కూడా, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ను, హరీష్ రావును, మిగతా వారిని కాదని చెప్పేసి ఆమెకు అంత స్కోప్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి కేసీఆర్ కూడా ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరింత రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెకు అది ఎక్కడ కూడా తనకు నచ్చడం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఖచ్చితంగా తాను మంత్రి పదవులు చేయలేదు. తను తెలంగాణలో కేటీఆర్ కంటే కూడా ముందు నుంచి తాను 2006 నుంచి తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి వారికంటే ఎక్కువ నేను సొంతంగా కష్టపడ్డాను. ఒకవైపు కేసీఆర్ చిత్రఛాయలోనే కేటీఆర్ పనిచేశాడు తప్ప తన ఇండిపెండెంట్గా ఏం చేశాడని చెప్పేసి గత కొద్ది కాలంగా మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు తాను సొంతంగా పనిచేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి ఆమె భావిస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత విషయంలో కనుక పార్టీ అధిష్టానం వేటు వేయకపోతే, ఒకవైపు రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి విషయంలో పీసీ ఘోష్ కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు కూడా ఆదేశించింది. ఆ ధర్మిల ఒకవైపు పార్టీ దాని విషయంలో అసలు కమిషన్ తప్పుపడుతూ లీగల్ ఫైట్ చేస్తూ ఉంటే, ఒకవైపు హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ వెన్నంటే ఉండి ఈ మొత్తం అవినీతి చేశారు అని చెప్పేసి ఆమె మాట్లాడడం అంటేనే ఖచ్చితంగా ఒకవైపు అవినీతిని ఈమె ఖచ్చితంగా ఎండార్స్ చేసినట్టుగా కనబడుతుంది. పార్టీకి తీవ్రంగా నష్టంగా చేసే కనబడుతుంది. సిబిఐ నుంచి వచ్చే నివేదిక రేపు ఏమొస్తుందో ఏం పోతుందో ఎవరికి తెలియదు. కానీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అవినీతి జరిగిందన్న విషయాన్ని స్పష్టం చేసినట్టుగానే బయటికి ప్రచారం జరుగుతుంది. ఒకవైపు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. కేసీఆర్ వెన్నంటే ఉండి ప్రతినిత్యం గత కొద్ది దశాబ్దాలుగా కేసీఆర్ను అన్ని రకాలుగా ఒకవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా సంతోష్ రావు నిత్యం కేసీఆర్ను కంటికి రెప్పలా కాపాడుతూ వెంబడి ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ కూడా కేసీఆర్ వెంట ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారు. మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్తో కుమ్ముక్కయ్యి వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి నిన్న కవిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవైపు రాష్ట్ర పీసీ ఘోష్ కమిషన్ కాదు, సిబిఐ వేసే విచారణ కాదు, వీటన్నిటికంటే కవిత చేసే కామెంట్సే పార్టీకి ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఇవి ఒకవైపు బీఆర్ఎస్ చేసినటువంటి పార్టీకి నష్టం, కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ కూడా కవితనే నష్టం చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఒకవైపు కవిత విషయంలో ఇంకా ఇలా విధంగా ఉపేక్షించు ముందుకు వెళ్తే కనుక పార్టీకి రానున్న రోజుల్లో మరింత తీవ్ర నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవైపు గతంలో ఇటు ఈటెల రాజేందర్ విషయంలో కావచ్చు, భూపతి రెడ్డి విషయంలో కావచ్చు, తొలుత పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి ఆల నరేంద్ర విషయంలో కావచ్చు, గాదె ఇన్నయ్య విషయంలో, రవీంద్ర నాయక్ విషయంలో అనేక మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిన విజయశాంతితో సహా అనేక మంది బయటకు వెళ్ళిన వారి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ లైన్ దాటిన వారి విషయంలో ఎక్కడ సస్పెన్షన్ లేదు, నేరుగా పార్టీ నుంచి బహిష్కరించి వారిని బయటికి పంపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా అంతే స్థాయి కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీ కాడర్లోనే నాయకత్వం మరింత పలుచనయ్యే అవకాశం కనబడుతుంది. సొంత కూతురు విషయంలో ఒక నీతి, ఇతరుల విషయంలో మరొక నీతి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నించే అవకాశం మనం ప్రతిపక్షాలకు కావచ్చు, సొంత పార్టీ నేతలకు ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ నాయకత్వం భావించడానికి తెలుస్తుంది. శ్రీకాంత్, అంటే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, లేదంటే విపక్షాలను గట్టిగా వాళ్ళ మాటలు తిప్పికొట్టడంలో కానీ, ఎప్పుడైనా ఉప ఎన్నికలు వచ్చినా లేదంటే పార్టీ ట్రబుల్లో పడ్డా కానీ ట్రబుల్ షూటర్ లాగా హరీష్ రావు ఉంటారు, కేసీఆర్ కు వ్యక్తిగత సలహాదారుగా సంతోష్ ఉంటారు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఉంటారు. తెలంగాణ జాగృతితోటి ప్రజల్లోకి వెళ్ళి సో తన వింగ్ తను చేశారు. సో ఎవరి డిపార్ట్మెంట్లు వాళ్ళు స్పష్టంగా పంచుకొని కారు పార్టీని నడిపించారు. ఇప్పుడు కవిత వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ కవిత ఉంటే పార్టీకి నష్టం, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, కేసీఆర్కి ఉంటుంది. ఎంత కేసీఆర్ దేవుడు అని చెప్పినా కానీ పార్టీలో అవినీతి జరిగింది, హరీష్ రావు, సంతోష్ రావు చేశారని చెప్పిన కాబట్టి ఈ అవినీతి మరకలినటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మోస్తోంది అని నేరుగా రేపొద్దున కేసీఆర్ ను క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చా? రేపొద్దున కవితను ఈ యాంగిల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సిందేనా? ఒకవైపు మీరు అన్నట్టు కూడా కవిత విషయంలో పార్టీ కనుక ఇప్పుడున్న విషయంలో ఇదే విధంగా ఉపేక్షిస్తే కనుక ఖచ్చితంగా ఒకవైపు పార్టీకి సంబంధించిన విషయంలో గతంలో మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడుకు ఒకడే కొడుకు, ఒకవైపు లోకేష్ తను అన్ని రకాలుగా ఒకటే సర్దుకుంటున్నాడు. కేసీఆర్ చాలా అదృష్టవంతుడు. కేసీఆర్కు 4 అస్త్రాల్లాగా ఒకవైపు కుమారుడు, మరోవైపు సంతోష్ రావు, మరోవైపు అల్లుడు హరీష్ రావు, కూతురు, ఎవరికి వారు చేదోడు వాదోడుగా కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఒక అన్ని రకాలుగా ఒక బలమైన ఒక అంగాల్లాగా వాళ్ళు ఉపయోగపడ్డారు. అందుకే కేసీఆర్ అన్ని విషయాల్లో సక్సెస్ కాగలిగారు అనేది కూడా రాజకీయ
ప్రత్యర్థులకు కేసీఆర్ విషయంలో మెచ్చుకునే విషయం. ఇప్పుడు హరీష్ రావు పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఏ చిన్న విషయం వచ్చినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ కు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా వెంటనుంటున్నటువంటి హరీష్ రావు ఇటు సంతోష్ రావు ఇద్దరు కూడా ఆయనకు ఎప్పుడు వెడమ చేయి కుడి చేయిలాగా ఎప్పుడు ఆయనకు అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందించారు. ఆ తర్వాత వీళ్ళు చదువుకొని అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత 2006 నుంచి కరీంనగర్ బై ఎలక్షన్ నుంచి ఇటు ఎమ్మెల్సీ కవిత కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు ఇద్దరు కూడా పూర్తి స్థాయి ఉద్యమంలో మిలాఖత్ అయిన తర్వాత కేసీఆర్ బలం మరింత రెట్టింపైంది. కేసీఆర్ అనుకున్న ఆలోచనలు ఈ నలుగురు ద్వారా అన్ని రకాలుగా ఆలోచనలు అన్నిటి కూడా అమలు చేయగలిగి పార్టీని అత్యంత సక్సెస్ఫుల్ గా 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు. తెలంగాణను సాధించగలిగారు. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామి పథంలో నిలబెట్టగలిగారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆకాశాన్నంత అభివృద్ధిని సాధించగలిగింది. తెలంగాణ 10 రెట్లు సంపదను పెంచుకోగలిగిందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా కేసీఆర్ ను పొగిడేంత పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి కేసీఆర్ కు బలంగా ఉన్నటువంటి 4 అంగాల్లో ఒకవైపు కవిత లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఆయనని విమర్శిస్తుంటే అది రాజకీయంగా ఆయనకు మరింత నష్టం చేకూర్చింది. ఇంతకాలం బలంగా ఉన్నటువంటి ఈ విషయమే ఆయనకు మరింత నష్టం చేకూర్చే విధంగా ఉందని చెప్పేసి అందరూ ఆయనను విమర్శించే అవకాశం కనబడుతుంది. అందులో కవిత బయట వ్యక్తి కాదు, సొంత కేసీఆర్ రక్తం పంచుకున్నటువంటి కేసీఆర్ కూతురు. కేసీఆర్ లాగే తెలివైంది, కేసీఆర్ లాగే మంచి మాట్లాడగలుగుతుంది, కేసీఆర్ లాగే మొండి ధైర్యంతో ప్రతి విషయంలో ముందుకు వెళ్ళగలిగింది. కలుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి కవిత తెలంగాణ జాగృతి ద్వారా దేశ విదేశాల్లో రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని ఒక సాహిత్యాన్ని బతుకమ్మ పండుగను బోనాల పండుగను విశ్వవ్యాప్తం చేసి తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక ఐడెంటిటీని తీసుకురాగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి కవిత ఇప్పుడు తన సొంత బాటలో వెళ్తే కనుక పార్టీకి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విషయంలోనే గ్రహించే పార్టీ అధిష్టానం ఆమె విషయంలో మరింత ఉపేక్షించేది లేదని చెప్పేసి ఈ నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. గత 24 గంటలుగా జరుగుతున్న పరిణామాల్లో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలందరితో కూడా మల్లగుల్లాల పార్టీ చేసి ఒకవైపు ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఖచ్చితంగా ఈ విషయంలో ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒకవైపు పార్టీ విషయంలో కేసీఆర్ కు ఆ విషయంలో సిబిఐ నోటీసులు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ధర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఎరప్ట్ అయింది. ఎక్కడికక్కడ కూడా కేసీఆర్ కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఒకవైపు రాస్తారోకాలు చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో సహా ఒకవైపు అనేక రకాల అకాల భారీ వర్షాలతోటి పంట నష్టం జరిగింది. ఒకవైపు కేసీఆర్ కు సిబిఐ నోటీసులు ఇస్తే రాష్ట్రం ఎందుకు అగ్నిగుండం కాలేదు, రాష్ట్రం ఎందుకు బగ్గుమనలేదు, ఈ పార్టీ బలం ఇంతేనా అని చెప్పేసి కవిత ప్రశ్నిస్తుందంటే ఒకవైపు కేసీఆర్ ప్రశ్నిస్తున్నట్టు కాదు, కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ఒకవైపు అందరూ అనుకున్నారు. స్వామి, దీంట్లో అంటే మనం మొదటి నుంచి చూస్తుంటే గనక కవిత కామెంట్స్ వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. వేటు వేయడానికి సరైన సమయం కోసం కేసీఆర్ కూడా ఎదురు చూస్తున్నారు అనడానికి ఇదొక సందర్భంగా దీన్ని మనం భావించవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోవట్లు ఎవరు, దయ్యాలు ఎవరు, దేవుడి చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు అన్న ప్రశ్నగానే మిగిలిపోయింది. లేఖ రిలీజ్ చేసింది ఎవరు అన్న ప్రశ్నకు ఆమె క్వశ్చన్ చేసి ఆఖరికి ఆమె సమాధానం చెప్పి ఆ ఇద్దరు కోవట్టులు ఉన్నారు, అవినీతి మరకలు వాళ్ళపైన ఉన్నాయని చెప్పడం జరిగింది. పార్టీ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా లేదు. ఏం చేస్తున్నారు, రాష్ట్రం అగ్నిగుండం మారాలా, కేసీఆర్ కి విచారణకు పిలిస్తే పార్టీ ఏం చేస్తుంది అని బనకచెర్ల విషయంలో కానీ నిన్న కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం బంద్ కాలేయలేదు బీఆర్ఎస్ పార్టీ. ఆ ఉద్యమ నేపథ్యం ఏడవైంది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి డైరెక్ట్ గా పార్టీని విమర్శిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా అఫ్ కోర్స్ కేసీఆర్ ఉన్నారు. వాళ్ళు పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతుల్లో కానీ అధ్యక్షుడు మాత్రం కేసీఆర్. సో ఈ ప్రశ్నలన్నీ ఇంకా ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి. సో వీటికి సమాధానం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కేసీఆర్ సమయంలో విషయంలో ఎక్కడ కూడా ఆమె నేరుగా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా కేసీఆర్ని పొగుడుతుంది, పక్కనున్న వారిని తిడుతూ ఉంది. ఒకవైపు పార్టీకి సంబంధించిన విషయంలో హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ ఇంతకాలం మీరు అన్నట్టు ఆమె వారే లేఖలు చేశారు, నా మీద వారే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు, వారికి అనుకూలమైన మీడియాలో తనపైన రాయిస్తూ ఉన్నారు, అని నేను ఎక్కడ భయపడేది లేదు, ఖబర్దారు అని చెప్పేసి ఒకవైపు తిడుతూనే ఒకవైపు ఆమె ఇదే విషయంలో ఒకవైపు అటాక్ చేస్తూ వస్తుంది. అటాక్ వస్తుంటూనే తన సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ పోతుంది. కేసీఆర్ కూడా ఈ జరుగుతున్నటువంటి విషయంలో ఎక్కడ కూడా ఇంతకాలం చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. తనకు తాను సర్దుకుంటుంది, పార్టీ లైన్లోకి వస్తుంది. ఒకవైపు మనం ఎన్నడున్న తన సొంత కూతురు కాబట్టి ఆచితూచి కేసీఆర్ ఆలోచించి ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఆ కూతురు అంటే కూడా కేసీఆర్ పార్టీ అని అంటారు. తనకు ఎంతో కష్టపడి రాజకీయ తన భవిష్యత్తులో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కేసీఆర్ తెలంగాణ కోసమే తను టీడీపీకి రాజీనామా చేసి తన పదవులన్నీ వదులుకొని తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి 14 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని ఉమ్మడి రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ తెలంగాణను సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాటు పరిపాలించి ముందుకు తీసుకెళ్లే విషయంలో సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో కేసీఆర్ క్రెడిట్ను ఎవరు కూడా తప్పుపట్టలేరు. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఛాంపియన్ అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు బాహాటంగా ఒప్పుకుంటాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ పైన ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి
దాడి విషయంలో కావచ్చు, ఒకవైపు కాళేశ్వరం విషయంలో చేసినటువంటి విషయంలో కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ విషయంలో కావచ్చు, కేసీఆర్ పైన మచ్చపడుతుందంటే ఎదురుదాడి చేసి కేసీఆర్ను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి కవితనే ఒకవైపు కేసీఆర్ను చూపెట్టి కేసీఆర్ను ఏమనకుండా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని నిందించడం అంటేనే కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని తప్పుపట్టినట్టుగా అవపడుతుంది. కేసీఆర్ను కూడా ఇండైరెక్ట్ గా తప్పుపట్టినట్టుగానే మనం భావించాలి. కేసీఆర్ అసమర్థతతోనే జరిగిందనే విషయాన్ని మనం బాహటంగా ఆమె ఒకవైపు పరోక్షంగా ఆమె ఆయనను తప్పుపడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక నాయకుడి కింద ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే నాయకుడు తప్పు చేసినట్టుగానే అది భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఒకవైపు ఇంటర్ప్రిటేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కేసీఆర్ కింద ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ పక్కపడేటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆయన సహాయకుడిగా ఉన్నటువంటి సంతోష్ రావు కావచ్చు, ప్రతి విషయంలో కేసీఆర్ నీడగా, కేసీఆర్ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన ఆరోగ్య విషయాలు, వ్యక్తిగత విషయాలు, కేసీఆర్ కు తలలో నాలుకలుగా పనిచేసేటువంటి సంతోష్ రావు విషయంలో ఆమె ఎలెత్తి చూపుతుందంటే కూడా కేసీఆర్ ను తప్పుపడుతున్నట్టుగానే ఒకవైపు భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు మొదటి నుంచి కూడా మొత్తం పార్టీ విషయంలో అంతా తానే వివరించి వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి మొత్తం కుటుంబం అని పక్కన పెట్టి ఒకవైపు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నిత్యం ప్రజల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడ పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఒక ట్రబుల్ షూటర్ గా, ఏ బై ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా ఒక వ్యూహకర్తగా అన్ని రేయింబొబ్బలని చూడకుండా కష్టపడేటువంటి హరీష్ రావును అంటుంటే పార్టీ క్యాడర్ ఎక్కడ కూడా డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఇంతకాలం మా బావ వల్లనే పార్టీ కొంత బాగా జరిగిందని గతంలో ఆమె కామెంట్ చేసినటువంటి విషయాలు కూడా జనం మర్చిపోలేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను డైజెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆమె వేరే ఒక ఆలోచనతోటి, ఆమె వేరే ఉన్నటువంటి రాజకీయ వ్యూహంతో ఈ కామెంట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వారంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇక కవిత విషయంలో పార్టీ అధిష్టానం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అంటే కవిత విషయంలో తండ్రి పైన సిబిఐ ఎంక్వైరీ వేశారు, లేదంటే తండ్రిని పీసీ ఘోష్ కమిషన్ పిలిచారు అన్నటువంటి ఆవేదనగా చూడాలా, లేదు తన పైన కుట్రలు చేశారు అన్నటువంటి భావోద్వేగాన్ని చూడాలా, లేదంటే ఈ పరిస్థితి తనంతట తాను క్రియేట్ చేసుకున్నారా, ఇక తాడో పేడో తేల్చుకుందామని డిసైడ్ అయిన తర్వాతనే ఈ 3 నెలల యాక్టివిటీస్ మొత్తం జరిగినాయి అనుకోవాలా? అంటే కవిత ఒక సుదూర లక్ష్యంతో, ఒక పర్ఫెక్ట్ వ్యూహంతోనే కవిత జరుగుతున్న విషయాలను కూడా ఆమె ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక రోజు జరిగిన పరిణామాలతోటి ఏ నాయకుడు సడన్ గా డెసిషన్ తీసుకోరు. ఖచ్చితంగా రాజకీయంగా ముందు చూపున్న ముందు చూపుతోనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు. రాజకీయంగా ఎవరైనా సడన్ గా నిర్ణయాలు తీసుకుంటే అది సెల్ఫ్ సూసైడ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆమె జైలుకి వచ్చిన తర్వాత ఆమె మరింత మొండిగా మారింది. ఖచ్చితంగా జైలుకి వెళ్ళొచ్చిన వారు చాలా మంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాలేదా అని చెప్పేసి ఆమె ప్రస్తావిస్తున్నారు. అంటూనే ఖచ్చితంగా తనకు కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం పైన తనకు కన్ను ఉందన్న విషయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా పసిగడుతున్నారు. ఆమె చేస్తున్న కామెంట్స్ కూడా అదే విధంగా ఉంటూ ఉన్నాయి. ఖచ్చితంగా రాజకీయంగా తనను బలిపశు చేశారు. రాజకీయంగా తనను కేసీఆర్ ను కొట్టలేక, కేటీఆర్ ను టార్గెట్ చేయలేక, తన ఉన్నటువంటి విషయంలో గత ఎన్డీఏ సర్కారు తనను టార్గెట్ చేసే ఒకవైపు ఈ విధంగా తనను కేసులు పెట్టి వేధించారనేది కూడా ఆమె పరోక్షంగా నేరుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆమె జైలుకి వెళ్ళిన సందర్భం కూడా కుటుంబం కూడా బాగా సఫర్ అయింది. ఒకవైపు మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా వారు సరైన పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. లోక్సభలో పార్టీకి 0 సీట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఒకవైపు ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు. ఆమె కారణంగానే మన లోక్సభ ఎలక్షన్స్ లో పార్టీ దారుణంగా దెబ్బతిన్నది కూడా పార్టీ నేతలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్లకైనా సరే ఖచ్చితంగా తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అవుతాననే ఒక ఆలోచనతోనే ఆమె ముందుకు పోతున్నట్టుగా కనబడుతుంది. అవసరమైతే ఆమె వేరే పార్టీలో పోతారా, లేకపోతే సొంత పార్టీని పెట్టుకుని ఆమె సంస్థలు పార్టీగా మార్చి ముందుకెళ్తారని కూడా చేయాల్సి ఉంటుంది. అంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినటువంటి కవిత పార్టీలోంచి బహిష్కరించేశారు, స్పష్టంగా కనిపించింది. సో ఇంకోవైపు తెలంగాణ జాగృతిని విస్తరిస్తుంది పార్లాల్ గా. అటు బీజేపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే బీజేపీ జైలు పంపించారు. బీజేపీలో అసలు బీఆర్ఎస్ పార్టీని కలపడమే ఇష్టం లేదని చేసినటువంటి కామెంట్. కాంగ్రెస్ పార్టీని అసలు లెక్క కూడా చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆ మధ్య కాలంలో వార్తలు రావడం జరిగింది. ఒక బెర్త్ తన కోసం ఉంచారన్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు కవిత అడుగులు ఎట్లా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఎమ్మెల్సీకి? అఫ్కోర్స్ అంటే ఒక ఎన్నిక ఉంటే ఎంత పోతే ఎంత అని కేసీఆర్ ను పొగుడుతూ మాట్లాడినటువంటి కవిత ఆ కేసీఆర్ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయబోతున్నారు అనుకోవచ్చా? రాజీనామా తర్వాత ఒక రాజకీయ డెసిషన్ చెప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే శ్రీకాంత్ ఖచ్చితంగా ఆమె కనుక వేడు కనుక వేస్తే కనుక ఖచ్చితంగా ఆమె నిర్ణయం తను తీసుకుంటుంది. తను ఖచ్చితంగా తన రాజకీయ పంత ఏందో తను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకవైపు ఆమె ఆత్మాభిమానం ఉన్న నేతగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె ఉంచుకుంటారని చెప్పేసి ఎవరేం భావించట్లేదు. ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె కేవలం ప్రోటోకాల్ కోసం, జిల్లాకి వెళ్ళినప్పుడు ఆమెకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే ఆ ఎమ్మెల్సీ పదవి తనకి ఇచ్చారని చెప్పేసి ఆమె పరోక్షంగా చెప్తూనే ఉన్నారు. ఆమెను కనుక
18 ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఆమెను జాతీయ రాజకీయాలకు రాజ్యసభ లాంటి పదవి ఇచ్చి పంపిస్తే పార్టీలో ఈ రోజు ఇంత ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి కూడా పార్టీ నేతలు పరోక్షంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత విషయంలో కనుక ఖచ్చితంగా కనుక పార్టీ అధిష్టానం ఇంకా ఉపేక్షించే విధంగా ముందుకెళ్తే కనుక తీవ్ర నష్టం జరుగుతుంది. ఆమెకు సుదీర్ఘ లక్ష్యాలతో ఆమె పనిచేస్తూ ఉంది. ఒకవైపు కేసీఆర్ ను సిబిఐ ఎంక్వైరీ పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ధర్మిల చేస్తున్న ప్రయత్నంలో కవిత చేసిన కామెంట్సే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. సొంత కూతురే విధంగా అటాక్ చేస్తూ ఉంటే ఆయన ఏ విధంగా తట్టుకోగలుగుతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆమె విషయంలో ఒక స్టబ్బెన్ ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆమె విషయంలో పార్టీ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం వైపే మొగ్గు చూపినట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్, అంటే స్వామి పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన ప్రశ్నలు సమాధానాలు దొరికినట్టు కాదు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. సో కవిత కొన్ని కట్టుబాట్లను తెగించేసి మాట్లాడారు. కవిత చేసినటువంటి కామెంట్స్ అవినీతి జరిగింది అని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కామెంట్స్ కి ఈ రోజు కవిత ఆజ్యం పోసింది. సో అవినీతి జరిగింది, అవినీతి మరకల్ని హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు, దమ్ముంటే ప్రభుత్వం వాళ్ళని విచారిస్తారని చెప్పి చేసినటువంటి కామెంట్. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఇది ఇంకా కొంచెం బరువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా ఎదుర్కోబోతోంది? అప్పుడు కవిత జైలుకి వెళ్ళినప్పుడు వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. 0 స్థానాలతో పార్టీ పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ పుట్టినట్టు నుండి కూడా లోక్సభలో సభ్యత్వం లేని పరిస్థితి ఎప్పుడు పార్టీకి లేదు. కానీ ఇప్పుడు పార్టీకి కష్టం వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కవిత చేసినటువంటి కామెంట్స్ ఆమె నిన్న చెప్పింది, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నష్టం జరుగుతుంది, పోతే ఉంటుంది పోతుంది ఆమె మాట్లాడిన మాటలు కూడా నిన్న మనం స్పష్టంగా అబ్జర్వ్ చేశాము. లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం జరుగుతుంది, కేసీఆర్ పైన ఇలాంటి కేసులు పెడితే చూస్తూ ఊరుకుంటామా, పార్టీ అంతా ఏం చేస్తుంది, రాష్ట్రం అగ్నిగుండం కావాలి, రాష్ట్రానికి బంద్ కావాలి, ఎందుకు పిలుపునివ్వలేదు, ఇవన్నీ కూడా ఆమె నేరుగా క్వశ్చన్ చేస్తుందంటేనే కూడా ఆమె ఇలాంటి ప్రయత్నం చేస్తుందని కూడా కొత్త చర్చ జరుగుతుంది. మరొక చర్చ కూడా ఉంది శ్రీకాంత్. గతంలో కూడా కవిత జైలుకు వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఒకవైపు తన ప్రయత్నాలు తను చేస్తుంది. 2018 ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అక్కడ అరవింద్ గెలిచినప్పుడు కావచ్చు, మిగతా ఎలక్షన్స్ విషయంలో కూడా బీజేపీ తోటి పార్టీలోని కొద్దిమంది వ్యక్తులు లోపాయకారిగా వాళ్ళకి సాయం చేయడం వల్లనే తను ఓడిపోయాననేది కూడా బాధ కవితలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాంతో ఆమె ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి కొద్దిమంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తానని చెప్పేసి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. ఒకవైపు కొద్దిమంది పార్టీ నేతలను తీసుకొని వెళ్ళడం కోసం పార్టీ అధిష్టాన పెద్దలతోటి ఆమె చర్చలు చేసింది. ఒకవైపు షర్మిలలాగా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా అంతా అనుకున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అడ్డుపడి ఆమె చేరికను అడ్డుకున్నారనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బలంగా వినపడుతుంది. కవిత రాకను రేవంత్ రెడ్డి స్వయంగా అడ్డుకున్నారు. ఆమె వస్తే రాష్ట్రంలో మన పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. సొంత పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బయట, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉంటే కనుక ఆమెకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కోటరీ ఏర్పడుతుంది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి వ్యక్తులంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఆమె వైపు పోలరైజ్ అవుతారు. అది పార్టీకి తన ఇబ్బందికర పరిస్థితి అవుతుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆమె రాకను అడ్డుకున్నారనేది కూడా ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. దీంతో ఈ మొత్తం పరిణామాలు గమనించినటువంటి కవిత ఇక నేరుగా తన ప్రస్థానాన్ని తన సొంతంగా చేసుకోవడం కోసమే ఈ మొత్తం వ్యవహారాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే చర్చ అయితే కూడా ఉన్నది. ఒకవైపు మీరు అన్నట్టు కూడా కవిత చేసిన వ్యాఖ్యల పట్ల చేసిన కామెంట్స్ పట్ల ఆ క్వశ్చన్స్ అయితే ఎట్లాగో అరాజు అవుతూనే ఉన్నాయి. కేసీఆర్ హయాంలో సామాజిక న్యాయం జరగలేదు, బీసీలకు న్యాయం జరగలేదు, ఒకవైపు మనం మహిళలకు న్యాయం జరగలేదు ఆమె మాట్లాడుతుందంటేనే కేసీఆర్ పాలన తప్పుపట్టినట్టుగా కూడా గతంలోనే అందరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆమె పోరాటం చేశారు, మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు, జిల్లాల వ్యాప్తంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ జాగృతికి సంబంధించి టీజీబీఏఎస్ నుంచి ఆమెను బయటకు పంపించారు. అక్కడ కొప్పుల ఈశ్వర్ని ఒకవైపు రీఇనిషియేట్ చేయడం జరిగింది. ఆమె కూడా కొన్ని హెచ్ఎంఎస్ సంబంధించి సంస్థకు గౌరవాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. సింగరేణిలో సొంతగా తెలంగాణ జాగృతికి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేసింది, విదేశాల్లో కమిటీలు వేసింది, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు విద్యార్థి అనేక కమిటీలు వేసుకొని సమాంతరంగా పార్టీకి సమాంతరంగా పనిచేసే ప్రయత్నం చేస్తుందంటేనే ఖచ్చితంగా ఆమె పొలిటికల్ అంబిషన్స్ తోనే రానున్న రోజుల్లో తను ఏం చేయాలనుకుంటున్నామో ఆ దిశగా ప్రయత్నించడం కోసమే కవిత ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది శ్రీకాంత్. అంటే ఇంకొక కామెంట్, మొదటి నుంచి జైలు పోయి వచ్చిన తర్వాత కవిత చేస్తున్నటువంటి కామెంట్స్, భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నావు, బంగారు తెలంగాణ సాధించుకోలేదు, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని చేసిన కామెంట్. తర్వాత వరుసగా ఒకటినొకటి జయేశ్వర్ రెడ్డి వరకు, నిన్న హరీష్ రావు వరకు చేసినటువంటి కామెంట్స్. సో మొత్తానికి ఒక అసంతృప్తి మాత్రం కవితలో కనిపించింది. బయటకు కనిపించని ఒక ఆగ్రహం కవిత లోపల కనిపిస్తోంది. సో కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడినా కానీ తనలో ఒక అసంతృప్తి ఉంది. హరీష్ రావు కుట్రలకు బలైన వాళ్ళలో నేను ఒకదాన్ని అని చేసినటువంటి కామెంట్స్ తర్వాత కవిత వెనక ఇంకెవరైనా కదిలే వాళ్ళు ఉంటారా?
ఈ కుట్రల్ని ఇంకెవరైనా కవితకు మద్దతుగా సపోర్ట్ గా ఎవరైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ హరీష్ రావు కుట్రలకు బలైతే గతంలో ఎంతమంది బలయ్యారు, ఇప్పుడు కవితే బయటకు వచ్చిన తర్వాత కవితకు మద్దతుగా ఇంకేమైనా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుంచి? సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా కవిత తాను ఎక్కడ కూడా ఒక ప్రోటోకాల్ పదవి చేయలేదు, తనకు మంత్రి పదవి ఇవ్వలేదు, తను కేవలం ఢిల్లీకి పంపించి తనను సర్దుబాటు చేశారు. రాష్ట్రంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అంతా మంత్రి పదవులు అనుభవించారు. ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కాలేకపోయాను. వాళ్ళంతా కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా పార్టీలో బలపడ్డారు. తాను మాత్రం అన్ని రకాలుగా నష్టపోయారనే విషయాన్ని ఆమె ఒకవైపు బయటికి చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఆ విషయంలో తనకు అన్యాయం జరిగింది. పార్టీలో నేను ఎంత కష్టపడ్డప్పుడు కూడా ఒక మహిళను కాబట్టే నాకు ఆ గుర్తింపు రాలేదు కాబట్టే నన్ను వెనుకబడ్డాను. తన విషయంలో తొలుత నిజామాబాద్ 2018 ఎంపీ ఎలక్షన్స్లో ఆమె ఓడిపోయిన తర్వాత ఒక కామెంట్ బయటకు చేశారు. తన అన్న ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఒకవైపు తనపైన కుట్రలు చేసి తను ఓడించారు. తన బావ హరీష్ రావు కనుక అక్కడ ఇన్ఛార్జ్ ఉండుంటే కనుక తనకు ఖచ్చితంగా తను గెలిచేదాన్ని అని చెప్పేసి ఆమె ఓపెన్ గానే బయటికి కామెంట్ చేశారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. రీసెంట్ జరిగినటువంటి పరిణామాల్లో ఒకవైపు కవిత ఇలాంటి కామెంట్ చేస్తున్న తరుణంలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఏకమయ్యారు. ఇద్దరు కూడా పదే కలుసుకొని మాట్లాడుతున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఒక దశలో హరీష్ రావునే బయటికి వెళ్ళగొడతారు, హరీష్ రావుని బయటికి పంపిస్తారు, ఆయన సొంత దారి ఆయన చూసుకుంటారని చెప్పేసి అంతా పార్టీలో కొంత చర్చ జరిగినప్పుడు కూడా హరీష్ రావును వదులుకోవడంలో కేసీఆర్ ఏ రోజు కూడా ఇష్టపడలేదు. కాకపోతే కొద్ది సందర్భంగా ఆగ్రహం వస్తే ఆ కొద్ది రోజులు ఆయనతో మాట్లాడకుండా దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్కు అది సాధారణంగా జరిగేటువంటి విషయం. కేసీఆర్ ఎవరి మీద ఆగ్రహంగా ఉంటే కొద్ది రోజులు వారితో మాట్లాడకుండా దూరంగా పెడతారు. ఆ తర్వాత ఆయన మనసు చల్లబడిన తర్వాత, మనసు కరిగిన తర్వాత వారిని మళ్ళీ పిలిచి మాట్లాడి వారికే పెద్దపీట వేస్తారు, వారిని హక్కును చేర్చుకుంటారు, వారిని అందలం ఎక్కిస్తారు అనేది కూడా కేసీఆర్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సహజమైనటువంటి కేసీఆర్ గుణంగా పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత విషయంలో కవిత కనుక అంతే కనుక ఒబీడియంట్ గా కేసీఆర్తో ఉంటే కనుక కవిత విషయంలో ఆమె జైలుకు వేయించిన తర్వాత కేసీఆర్ కొంత గుర్రుగా ఉన్నారు. ఆమె వల్లనే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. కొంత ఆమె ఈ మామూలు విషయంలో అయితే విషయం పక్క పట్టించుకునేవారు కాదు, లిక్కర్ విషయం అనేసరికి పార్టీకి తీవ్రంగా అన్యాయం ఇబ్బంది ఏర్పడింది. ఆమె కోసం పార్టీ అన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం ఒకవైపు నెలల తరబడి పార్టీ ఢిల్లీలో వెళ్ళి మకాం వేసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బయటకు తీసుకొచ్చిన తర్వాత పార్టీకి ఆమె అంతే ఒబీడియంట్ గా ఉంటే కనుక కేసీఆర్ ఖచ్చితంగా ఆమెకు ఏదో విషయంలో ఆమెను అకామిడేట్ చేసేవారు. కానీ ఆమె ఆ విధంగా ఆలోచించకుండా తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు కేసీఆర్ తప్పుపట్టకుండా పక్కనున్న వారు తప్పుపడుతున్నారు అంటేనే కేసీఆర్ ను వేలెత్తి చూపెడుతూ పక్కనున్న వారిని తిడుతున్నారంటేనే కేసీఆర్ తిట్టినట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు కవిత విషయంలో పార్టీ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పేసి ఆమె వైపు మొగ్గు చూపినట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. మొత్తానికి అంటే కేసీఆర్ కు దగ్గర అయ్యేందుకు కవిత రాజకీయ స్ట్రాటజీ అనుకోవాలా? అదే జరిగితే కనుక అంటే హరీష్ రావు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి కేసీఆర్ కి, ఒక కుడి భుజం, సంతోష్ రావు ఎడవ భుజం లాగా కుడి ఎడమల్ లాంటి ఉన్నటువంటి వ్యక్తుల పైన కామెంట్ చేస్తే కేసీఆర్ కు దగ్గర అవుతారా? కేసీఆర్ ని పదే భుజాన మోస్తూ పార్టీని విమర్శిస్తూ ఉంటే పార్టీ అధ్యక్షుడుగానే కేసీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ పాత్ర ఏంటి పార్టీలో? కేసీఆర్ ఎందుకు అంటే తెలంగాణ మొత్తం భగ్గుమనాలి, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన, కేసీఆర్ పైన సిబిఐ విచారణకు ఆదేశించిన భగ్గుమనాలి అంటే ఆ రోజు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా కవిత విషయంలో జైలు పంపించినప్పుడు పెద్దగా ఏం బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అవ్వలేదు. రాష్ట్రం కూడా ఎక్కడ పెద్ద భగ్గు అన్నది లేదు. సో అట్లాంటి అసంతృప్తి ఏమైనా ఉందా? సో ఇప్పుడు కేసీఆర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేయట్లేదు అన్నటువంటి సంకేతాలు కవిత ఇచ్చిందా? ఏదైనా కానీ కవిత విషయంలో, కవిత చేసినటువంటి కామెంట్స్ విషయంలో అటు హరీష్ రావు, సంతోష్ రావుల పైన నేరుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లోనే అధికారిక నోటు కూడా విడుదల చేయబోతోంది. తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, కవిత అడుగులు ఎట్లా ఉండబోతున్నాయి? సో పార్టీలో ఉన్నటువంటి కవిత పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఒక ఎన్నిక ఉంటే ఏంది గెలిస్తే ఏంది అని చేసినటువంటి కామెంట్ చేసినటువంటి కవిత అదే పార్టీ, అదే తండ్రి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా? సో మరి కాసేపట్లోనే నోట్ అందిన మరుక్షణం ఎమ్మెల్సీగా కూడా రాజీనామా చేయబోతున్నారా? శాసనమండలి చైర్మన్ కి రాజీనామా సమర్పించబోతున్నారా? సో ఈ ఎపిసోడ్ మరి కాసేపట్లో ఒక తెరదించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కవిత పైన వేటు వేసింది. అధికారికంగా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్గాల నుంచి నోట్ రిలీజ్ కాబోతుంది. మరి అప్డేట్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.